చైనాను నమ్మచ్చా అంటే చైనాకు భారత్కు ఉన్న విభేదాలను గురించి ఒకసారి చూస్తే మీరే చెప్పగలరు. లడాక్, అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్, చైనా భారత్కి విభేదం ఉంది. ఎల్ఏసి స్పష్టత లేకపోవడం వల్ల గల్వానలో ఇవంటి ఘటనలు జరగడం. చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పీఓక మీదుగా వెళ్ళడం భారత్ దీన్ని ఖండిస్తుంది. చైనా నుండి భారత్కి దిగుమతులు చాలా ఎక్కువ, భారత్ నుండి చైనాకి ఎగుమతులు చాలా తక్కువ. దీనివలన భారత్కి భారీ వాణిజ్య లోటు సమస్య ఉంది. హిమాలయ ప్రాంతాల్లో చైనా సైన్యం తరచూ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంటుంది. భారత్ క్వాడ్లో భాగంగా చైనాకి ఇష్టం లేదు. చైనా ఐక్యరాజ్యసమితిలో ఎప్పుడూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే బ్రహ్మపుత్ర, సింధు నదులపై డ్యామ్ ప్రాజెక్టులు చైనా చేపడ్డాం. ఇదివరకే భారత్ని ఎదనీయకుండా హద్దుల్లో ఉండాలనేది చైనా వ్యూహం. అందుకే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం దక్కకుండా అడ్డుకుంది. భారత్పై నిరంతరం కయ్యానికి దిగే పాకిస్తాన్ను అక్కడ ఉగ్రవాదులను వెనకేసుకొస్తుంది. పైకి స్నేహంగా కనిపించిన వెనుపోటు పడడం చైనాకి కొత్త ఏం కాదు. భౌగోళిక వైశాల్యము, జనాభా పరంగా చైనాను సవాలు చేసే సత్తా భారత్కు మాత్రమే ఉందని చైనాకు తెలుసు. మరి మోదీ, జిన్పింగ్ ఎస్సీఓ జరిగే చర్చల భారత్ చైనా సంబంధాలు ఎంతవరకు మెరుగుపడతాయి అనేది చూడాలి.